ఇవాళ మా నాని బాబు నాకు రేగిపండు గుజ్జు తీసుకొచ్చి ఇచ్చిండు. నిజంగా అండి ఇది తినకపోతేనేమో అస్సలు తినం, తింటే మాత్రం ఆ టేస్ట్కి దీన్ని వదలలేమన్నమాట. అప్పుడప్పుడు మనం పిల్లల్ని తిడతాం కానీ ఇలాంటి టేస్ట్ చూస్తే మనం కూడా వదలం. అయితే దీన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి. మీరు ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు దూల పనులు ఏమైనా చేసిర్రా? నేనైతే కొన్ని చేసిన అండి. అందులో ఒకటి చెప్తా. నాకు ఈ గుజ్జు చూసినప్పుడల్లా, రేగిపండు గుజ్జు ఈ ప్యాకెట్ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. మా పెద్దమ్మ కూతురు పెళ్ళైనప్పుడు నేను మా ఇంకో పెద్దమ్మ కూతురు పెళ్లి పిల్లతోటి వాళ్ళ అత్తగారింటికి అయితే పోయినామండి. అయితే అక్కడ ఏం చేసినామంటే ఈ రేగిపండు గుజ్జు ఈ ప్యాకెట్లు బాగా తెచ్చుకొని తినేసి పెళ్లి పిల్లిగాడి వాళ్ళ ఇంట్లో పైన సబ్జాల మీద గింజలన్నీ పడేసినామండి. మేము ఎన్నంటే మస్తు గింజలు పడేసినాము. ఇవి బాగా తిన్నాం. ప్యాకెట్లు మేము ఇంటి దగ్గర నుంచి ఇది వేసుకొని పోయినాం. ఒక 20 ప్యాకెట్ల దాకా ఇవి బ్యాగ్లో. అక్కడ తిని మొత్తం సబ్జా నుండి గింజలు వేసినాం అనమాట. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇప్పుడు మీకే చెప్తున్నా. నాకు పెళ్లి కూతురికి మా ఇంకో పెద్దమ్మ కూతురికి మేమిద్దరం తోడు దొంగలం తిని వేసినాం అనమాట. ఇవన్నీ బాగా ఇది మా ముగ్గురికే తెలుసు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఈ మ్యాటర్ లీక్ చేసినానండి నేనైతే. నిజంగా పిల్లల్ని తిడతాం కానీ మనం ఇలాంటి అప్పుడప్పుడు పిల్లలు తెచ్చిచ్చినప్పుడు తింటే మనం కూడా ఈ టేస్ట్ వదలాలనిపించదండి, తినాలి అనిపిస్తుంది. అసలు ఇది తినటం మంచిదో కాదో నాకు తెలీదు. నాకు తెలిసి మంచిది కాదు బయటికి తినడం. కాకపోతే ఇలాంటి అప్పుడప్పుడు తింటే టేస్ట్ భలే బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. బాయ్.